హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీఎస్సి గ్రూప్ 2 పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి మనకి అప్డేట్ రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు లాస్ట్ డేట్ అండి. ఇప్పటి వరకు ఇంకెవరైనా పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇవ్వకపోతే ఈరోజు మనకి లాస్ట్ డేటు. మనకి 18వ తేదీ క్లియర్గా ఇక్కడ చూడండి. ఆల్ ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఫర్ గ్రూప్ 2 సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్డ్ బి హెల్డ్ 28/7/2024 అండ్ మనకి 28/7 అంటే జూలై 28న మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అయితే దీని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఎందుకు అంటే మనకు మ్యాక్సిమం ఈ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, పోస్ట్ పోన్ అవుతుంది అనేసి చాలామంది చెప్తున్నారు. అదేవిధంగా కొత్త గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి మనకి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అభ్యర్థులు ఎవరు కూడాను పోస్ట్ పోన్ వాయిదా పడుతుంది దాని మీద ఆధారపడద్దు. చాలామంది మనకి నిరుద్యోగ సంఘాలందరూ కూడాను మనకి అంటే గవర్నమెంట్కి వినతి పత్రం అయితే అందజేయడం జరిగింది. మనకి ఇది ఈ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ చేయాలి. మనకి ఎందుకు అంటే చాలామంది సచివాలయం ఎంప్లాయీస్ అవ్వచ్చు, చాలామంది ఎంప్లాయీస్ ఏం చేశారంటే ఈ ఎలక్షన్ డ్యూటీలో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళు కూడా ఎలక్షన్ టైంలో డ్యూటీ చేయడం వల్ల వాళ్ళకి చదువుకోవడానికి టైం లేకపోయింది. అందువల్ల మినిమం 2 months టైం ఈ ఎగ్జామ్ డేట్ని ఎక్స్టెన్షన్ చేయాలి అని డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే దాని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అంటే అఫీషియల్గా క్లారిటీ అయితే రాలేదు. ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తామనేది అఫీషియల్గా మనకి క్లారిటీ రాలేదు. కానీ మ్యాక్సిమం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా చదువుకొని రెడీగా ఉండండి. ఇన్ కేస్ మీకు పోస్ట్ పోన్ చేస్తే 2 months అనేవి ఎక్స్ట్రా టైం దొరుకుతుంది మ్యాక్సిమం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అప్పుడు రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చాలామంది ఇంకా ఫస్ట్ సిలబస్ కూడా కంప్లీట్ చేయలేదు. కాబట్టి మీరు రెగ్యులర్గా మాక్ టెస్ట్ మీకు జూలై 28 కల్లా మీరు రెడీ అయిపోతే ఇన్ కేస్ మీకు ఎక్స్టెన్షన్ చేస్తే 2 months 1 month ఇంకా ఎగ్జాక్ట్లీ మనకు డేట్ తెలియదు. కాబట్టి ఆ రిమైనింగ్ టైం అనేది ఏమవుతుందంటే మాక్ టెస్టులు రాసుకోవడానికి, నెంబర్ ఆఫ్ మాక్ టెస్టులు రాసుకోవడానికి మీకు ఏమవుతుందంటే టైం దొరుకుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈరోజు మనకి ఏంటంటే లాస్ట్ డేట్, పోస్ట్ ప్రిఫరెన్స్ లాస్ట్ డేట్. ఇంకెవరైనా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూడా మీకు తెలియకపోయేదా లేకపోతే ఇంకా డేట్ ఉందని చూసుకుందామన్నా వాళ్ళందరూ కూడా మీరు మీ ఫ్రెండ్స్ కన్నా కొంచెం ఇన్ఫామ్ చేయండి. ఈరోజు మనకు లాస్ట్ డేటు. చూడండి, ఇంకో అవకాశం కూడా ఉంది. మీరు ఇప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇచ్చినా ఆఫ్టర్ మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. అది నోటిఫికేషన్లో పారా నెంబర్ 15.8లో ఉందని నేను బిఫోర్ వీడియోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏపీఎస్లో వన్ ఆఫ్ ద మెంబర్ అయిన సుధీర్ గారు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు కంగారు పడవసరం లేదు. ఫైనల్ ప్రిఫరెన్స్ అనేది మీ మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ర్యాంక్ బేస్ చేసుకుని అప్పుడు మీరు పెడతారే పోస్ట్ ప్రిఫరెన్స్, అది ఫైనల్గా కన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముందు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా అప్పుడు మీరు ఎడిట్ చేసుకుందామంటే అప్పుడు మీకు అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఎలా ఇచ్చినా మీకు చాలామంది డౌట్ అడుగుంటారు, సార్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలో తెలియట్లేదు. నేను చాలా వీడియోస్ అనేది నేను చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది పోస్ట్ ప్రిఫరెన్స్ కోసం నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది. కాబట్టి మీరేంటంటే మీకు నచ్చిన విధంగా ముందు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్లో మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. కాబట్టి మీరు అప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే అప్పుడు మీకు ఎడిట్ చేసుకున్న ఆప్షన్ అయితే ఉండదు. కాబట్టి దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయాన్ని తెలియజేయండి. ఎవరైనా ఇంకెవరైనా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే వాళ్ళందరికీ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇన్ కేసు వాళ్ళకి ఇచ్చుకుంటే ప్రాబ్లం లేదు, ఇవ్వకపోతే వీళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.